సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచనపట్నం. శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో రెండవది తైత్తరీయోపనిషత్తు. శిక్షావల్లి. ప్రథమాధ్యాయ ప్రథమానువాక. మిత్రుడు మనకి శుభాల్ని ప్రసాదించుగాక. వరుణుడు మనకి శుభాల్ని ప్రసాదించుగాక. అర్యముడు మనకి శుభాల్ని ప్రసాదించుగాక. ఇంద్రుడు బృహస్పతి అన్ని చోట్ల వ్యాపించి ఉన్న విష్ణువు మనకి సకల శుభాల్ని అందించుగాక. బ్రహ్మదేవుడికి నమస్కారం. వాయుదేవ నీకు నమస్కరిస్తున్నాను. నీవే మాకు ప్రత్యక్ష దైవంగా ఉన్నావు. మా ప్రత్యక్ష దైవంగా నిన్నే స్తుతిస్తున్నాను. నీవు వృతం అని స్తుతిస్తున్నాను. వృతం అంటే శాస్త్రీయమైన కర్తవ్యాన్ని బుద్ధిలో నిశ్చయించుకోవటం అని. నీవే సత్యమని చెబుతున్నాను. ఆ పరబ్రహ్మ అనగా పరమాత్మ నన్ను రక్షించుగాక. ఆయన నా ఆచార్యుడిని అనగా గురువుని రక్షించుగాక. నన్ను రక్షించుగాక. నా గురువుని రక్షించుగాక. ప్రథమాధ్యాయ ద్వితీయానువాక. గురువు శిష్యులమైన మా ఇద్దరిని ఆ పరబ్రహ్మ అనగా పరమాత్మ రక్షించుగాక. మాకు తగిన పోషణ అందించుగాక. మాకు తగిన పోషణ అందించుగాక. మేము కలిసి మా విద్యకు సార్థకత కలిగించడం గాక. మేము చదివిన విద్య తోజేవంతమవుగాక. మేమిద్దరం ఒకరినొకరు ద్వేషించుకోకుండా ఉందుముగాక. మాకు శాంతి 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 లభించుగాక. ఇక్కడ ఉచ్చారణ గురించి వివరిస్తున్నాం. ధ్వని, స్వరం అనగా స్థాయి, హ్రస్వదీర్ఘాలు, ఉచ్చారణ కోసం చేసే ప్రయత్నం, సామం, స్పష్టంగా ఉచ్చరించడం అనేవి ఉచ్చారణ గురించిన పాఠాలు. ప్రథమాధ్యాయ ద్వితీయానువాక. మన ఇద్దరం అనగా గురు శిష్యులు కీర్తి ప్రతిష్టలు పొందుతాం. మన ఇద్దరం అనగా బ్రహ్మ తేజస్సుని పొందుతాం అని విద్యార్థి అంటున్నాడు. తరువాత అధ్యాపకుడు ఇప్పుడు శిక్షణ గురించి వివరించడం ప్రారంభిద్దాం అని అంటున్నాడు. కలయికని అనగా సంధిని ప్రతిపాదించగా చేసుకున్న శిక్షణ అనేది 5 విధాలుగా వివరించబడుతుంది. అవి ఏమిటంటే 1 ప్రపంచం, 2 తేజస్సు, 3 విద్య, 4 సంతతి, 5 శరీరం అనేవి. వీటిని సాధకుడు గాఢంగా చింతన చేయటాన్నే ముఖ్యమైన శిక్షణ అనగా కలయికగా చెప్పబడుతుంది. ఇక వీటిలో మొదటిదైన ప్రపంచం గురించి చూస్తే దీనిలో భూమి క్రింది భాగంలో, ఆకాశం పైభాగంలో, ఈ రెండూ కలుసుకునే చోట అంతరిక్షం, ఈ భూమిని ఆకాశాన్ని కలుపుతుంది వాయువు. ఈ విధంగా ప్రపంచాన్ని భావన చేయాలి. రెండోదైన తేజస్సుని గురించి చెప్పాలంటే ఇందులో మొదటిది అగ్ని రూపం, రెండో రూపం సూర్యుడు. ఈ రెండింటి కలయిక వల్ల నీరు పుడుతుంది. వీటిని కలిపేదే మెరుపు. ఈ విధంగా తేజస్సును భావన చేయాలి. మూడోదైన విద్యను ఏ విధంగా చూడాలంటే దీనిలో మొదటి రూపం గురువు, రెండో రూపం శిష్యుడు. వీరిద్దరి కలయికతో విద్య ఆవిర్భవిస్తుంది. వీరి కలయికకి బోధన కారణంగా ఉంటుంది. ఈ విధంగా విద్య అనే భావన చేయాలి. నాలుగోది సంతానం అనగా సంతతి. ఇందులో మొదటి రూపం తండ్రి అయితే రెండో రూపం తల్లి. వీరిద్దరి కలయికతో ప్రాణం అనగా ప్రాణి జన్మిస్తుంది. వీరిద్దరి సంతానానికి కారణమైనది శారీరక సంబంధం అనగా సంభోగం. ఈ విధంగా సంతానం గురించి భావించాలి. శిక్షణలో 5వది శరీరం. ఇందులో క్రింది దవడ మొదటి రూపం, పై దవడ రెండో రూపం. ఈ 2 దవడలు కలుసుకున్నప్పుడు వాక్కు అనగా మాట పుడుతుంది. ఈ 2 దవడలని అనుసంధానం చేసేది నాలుక. ఈ విధంగా శరీరం గురించి భావన చేయాలి. ఈ విధంగా ఇక్కడ చెప్పిన 5 ముఖ్యమైన కలయికలు అనగా సంధుల గురించి తెలుసుకున్నవాడు ఉత్తమ సంతానాన్ని, గోసంపదని, బ్రహ్మవర్చస్సుని, అన్నపానాదులని సమృద్ధిగా పొందుతాడు. మరణానంతరం అతడు స్వర్గాది లోకాల్ని పొందుతాడు. ప్రథమాధ్యాయ చతుర్థానువాక. ఏ దివ్యనాదం వేదాలకి ప్రధానమైనదో, ఏ నాదం సమస్త స్వరూపంగా ఉన్నదో, ఏ మహానాదం అమృతమైన వేదావళి నుంచి ఆవిర్భవించిందో ఆ దివ్య ఓంకారనాదం నాకు మంచి మేధస్సుని కలిగించుగాక. ఓ దేవా, నాకు బ్రహ్మజ్ఞానం కలిగించుగాక. నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండుగాక. నా నాలుక మధురంగా సంభాషించుగాక. నా చెవులు నిరంతరం మంచి మాటలనే వినుగాక. ఓ ఓంకారమా, నీవు అలౌకిక జ్ఞానంతో కప్పబడిపోయావు. నీవు సాక్షాత్తు ఆ భగవంతుడి నివాస స్థానానివి. నేను నేర్చుకున్న విద్యనంతా మర్చిపోకుండా నన్ను అనుగ్రహించు. ఓ భగవాన్, వస్త్రాలు, గోవులు, అన్నపానీయాలు నాకు ఎల్లప్పుడూ సమృద్ధిగా లభించాలి. అవి నిరంతరం పెంపొందుతుండాలి. ఎప్పటికీ తరగని సంపద నాకు ప్రాప్తించాలి. మంచి వెంట్రుకలున్న గొర్రెలు, మేకలు గల పశువులను నాకు ప్రసాదించు. ఓ దేవా, మంచి ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కలిగిన మంచి ప్రవర్తన కలిగిన బ్రహ్మచారులు అనగా మంచి శిష్యులు అన్ని దిక్కుల నుంచి ఎక్కువ సంఖ్యలో నా దగ్గరికి వచ్చేలా అనుగ్రహించు. ఈ ప్రజలందరిలో నేను గొప్పవాడిగా కీర్తి పొందుతాను. సంపన్నులందరిలో అధిక సంపన్నుడిగా ప్రసిద్ధి చెందుతాను. ఓ భగవాన్, నేను నీలో పోతానుగాక. అలాగే నాలో నీవు కూడా ఐక్యం అవుగాక. 1000 శాఖలలో వ్యాపించిన నీలో నేను ఐక్యం అవటం వల్ల ఎంతో పవిత్రుడినవుతాను. నీరు ఏ విధంగానైతే ఎప్పుడూ పల్లానికే ప్రవేశిస్తుందో, నేలలన్నీ ఏ విధంగా సంవత్సరంగా పరిణమిస్తున్నాయో అదేవిధంగా మంచి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు వివిధ ప్రదేశాల నుంచి నా దగ్గరికి వచ్చెదరుగాక. స్వామి, నీవే నాకు
అభయాన్ని ప్రసాదించేవాడివి. నాకు చైతన్యాన్ని, వెలుగుని ప్రసాదించు. నన్ను నీ వాడిగా స్వీకరించు. ప్రథమాధ్యాయ పంచమోనువాకః. భూః భువః సువః అని వ్యావృతులు లోకంలో ప్రసిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మూడే కాక నాలుగో వ్యావృతి కూడా ఒకటి ఉందని మహాచమన్యుడనే ఋషి తెలుసుకున్నాడు. అదే మహా అనే వ్యాహృతి. మహా అంటే భగవంతుడు. ఆయనే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మకి ఇతర దేవతలందరూ అంగాలుగా ఉన్నారు. భూః అంటే భూమి, భువః అంటే ఆకాశం, సువః అంటే పరలోకం, మహా అంటే సూర్యుడు అనగా పరమాత్మ. ఈ సూర్య భగవానుడి వల్లే లోకాలన్నీ జీవిస్తున్నాయి. మరొక భావంలో భూః అంటే అగ్ని, భువః అంటే వాయువు, సువః అంటే సూర్యుడు, మహా అంటే చంద్రుడు. ఈ చంద్రుడి వల్లే సకల జీవరాశులు వృద్ధి చెందుతున్నాయి. ఇంకో భావంలో భూః అంటే ఋగ్వేదం, భువః అంటే సామవేదం, సువః అంటే యజుర్వేదం, మహా అంటే ఓంకారం. ఈ ఓంకారం వల్లే సకల వేదాలు గొప్పతనాన్ని పొందుతున్నాయి. భుః అంటే ప్రాణం, భువః అంటే అపానం, సువః అంటే వ్యానం, మహా అంటే ఆహారం. ఈ ఆహారం వల్లనే సకల ప్రాణులు వర్ధిల్లుతున్నారు. ఇవే 4 రకాల కలయికలు. భువః సువః మహా అనే 4 వ్యాహృతుల్ని చింతిస్తూ 4x4 16 రకాల భావాల్ని తెలుసుకున్నవాడు సాక్షాత్తు ఆ భగవంతుడిని తెలుసుకున్నవాడవుతాడు. సకల దేవతలు అతడికి ఎన్నో కానుకల్ని సమర్పిస్తారు. ప్రథమాధ్యాయ షష్ఠ్యోనువాకః. ఏ పరమాత్మ అయితే ఉన్నదో అది జీవుల హృదయం అనే ఆకాశంలో విరాజిల్లుతోంది. ఆ ఆత్మ ఎంతో చైతన్యవంతమైనది, నాశనం లేనిది, జ్యోతి స్వరూపంగా ప్రకాశించేది. నోటి లోపల అనగా అంగిలిలో చివరి స్థానాగ్రం అనగా సూచకంలాగా ఒక చిన్న కొండ నాలుక అనేది వేలాడుతూ ఉంటుంది. భగవంతుణ్ణి చేరుకునే మార్గం అదే. ఆ మార్గంలో వెళ్ళేవాడి శరీరంలో ఉన్న వెంట్రుకలు మొదళ్ళు నిలబడే చోటు అనగా తల మీద ఉన్న కపాలాన్ని చొచ్చుకొని పోతుంది. సాధకుడు భూ భువః సువః మహా అనే 4 వ్యాహృతుల్ని నిష్టగా ధ్యానించటం వల్ల క్రమంగా అగ్ని, వాయువు, సూర్యుడు భగవంతుడితో తాదాత్మ్యత స్థితిని పొందుతాడు. తనకు తానే అధిపతి అవుతాడు. తరువాత ఆకాశాన్ని శరీరంగా, సత్యాన్ని ఆత్మగా, ఆనందాన్ని మనసుగా చేసుకుని శాంతితో అమృతుడైన పరిపూర్ణమైన పరబ్రహ్మగా మారిపోతాడు. ఇలా నీవు మారాలంటే అంతకు తగిన యోగ్యత కలిగేందుకు చక్కగా ధ్యానం. ప్రథమాధ్యాయ సప్తమోనువాకః. భూమి, అంతరిక్షం, ద్యులోకం, దిక్కులు, ఉపదిక్కులు, అగ్ని, వాయువు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, నీరు, ఓషధులు, చెట్లు, ఆకాశం, ప్రపంచం. ఈ 13 బాహ్య వస్తువులు. అలాగే ప్రాణం, వ్యానం, అపానం, ఉదానం, సమానం, కళ్ళు, చెవులు, మనసు, వాక్కు, స్పర్శేంద్రియాలు, చర్మం, మాంసం, నరం, ఎముక, మజ్జ అనేవి అంతర్వస్తువులు. ఈ విధంగా అంతర్వస్తువుల్ని, బాహ్య వస్తువుల్ని బాగా విచారించి తెలుసుకున్న ఒక మహర్షి ఇవన్నీ 5 విభాగాలుగా ఉంటాయి. వీటిలో ఒకటి మరోదాన్ని పరిపూర్ణం చేస్తుందని చెబుతాడు. ప్రథమాధ్యాయ అష్టమానువాకః. ఓంకారమే భగవంతుడు. ఈ సమస్తం ఓంకారమే. తన సమ్మతిని సూచించటానికి అలాగే అని అనటానికి ఓం అని అంటున్నాడు. విను అని చెప్పేటప్పుడు వింటున్నాను అని బదులు చెప్పేటప్పుడు కూడా ఓం అనే అంటున్నాడు. ఓం అంటూ సామగానాన్ని పాడుతున్నాడు. ఓం సోం అంటూ ఋగ్వేద మంత్రాలు పఠిస్తున్నాడు. యాగకర్త అడిగినప్పుడు యాగం చేస్తున్నవాడు ఓం అని తన స్పందనను తెలుపుతున్నాడు. ప్రధాన పురోహితుడు కూడా ఓం అనే అనుజ్ఞనిస్తున్నాడు. ఓం అని అంటూనే అగ్నిహోత్రం చేయటానికి అనుమతినిస్తున్నాడు. ఓం అని బ్రాహ్మణులు వేదపాఠం చెప్పుకునే ముందు అంటున్నారు. ఇలా ఓంకారం జపిస్తూ పరబ్రహ్మని పొందాలి అనుకుని ఆ పరబ్రహ్మనే పొందుతున్నారు. ప్రథమాధ్యాయ నవమానువాకః. నేర్చుకోవటం, నేర్పించటం అనేవి మానవులకి ముఖ్యమైన కర్తవ్యాలు. వాటిని నిర్వహించటంతో పాటు వారు వ్రతం, సత్యం, తపస్సు, ఇంద్రియ నిగ్రహం, ప్రశాంత తత్వం కలిగి ఉండటం అనే వాటిని పాటించాలి. అలాగే యజ్ఞాలు, అగ్నిహోత్రాలు నిర్వహించాలి. అతిథులను ఆదరంగా చూడాలి. మానవులందరికీ మంచి కలిగించే పనుల్ని చేయాలి. మంచి సంతానాన్ని కనాలి. పూర్వం రాధీతర వంశంలో జన్మించిన సత్యవచనుడు అనే మహర్షి సత్యమే గొప్పదని చెప్పాడు. తర్వాత దీర్ఘ తపస్సు చేసిన పౌరుశిష్టి అనే మహర్షి తపస్సే ముఖ్యమైనదని అన్నాడు. ముర్గల మహర్షి కుమారుడైన నాకుడు అనే ముని నేర్చుకోవటం, నేర్పించటం అనేవి చాలా ప్రధానమైనవని చెప్పాడు. ఎందుకంటే ఇదే తపస్సు కనుక. ప్రథమాధ్యాయ దశమానువాకః. త్రిశంకముని అనే మహర్షి నేను సంసారం అనే వృక్షానికి బలాన్ని చేకూర్చేవాడిని. పర్వత శిఖరం అంత ఉన్నతంగా నా కీర్తి ఘనతకెక్కింది. ఇది పవిత్రమైనది. సూర్యుడిలాగా నేను అమరుడిగా ఉన్నాను. ఎన్నో సంపదలతో ప్రకాశిస్తున్నాను. జాగృతి చెందిన చైతన్యంతో ఉన్నాను. మరణం లేని వాడిని, నేను అవ్యయుడిని అని అనుభవపూర్వకంగా పలికాడు. ప్రథమాధ్యాయ ఏకాదశోనువాకః. తన శిష్యులకి వేదాలను నేర్పించిన తర్వాత ఆ గురువు తన విద్యార్థులకు తిరిగి ఇలా ఉపదేశిస్తున్నాడు. ఓ శిష్టోత్తములారా, మీరంతా సత్యాన్నే పలకండి. ధర్మ మార్గంలో
సంచరించండి. మీరు కష్టపడి నేర్చుకున్న విద్యను విడిచిపెట్టకండి. గురువుకి ఇష్టమైన గురుదక్షిణ అనగా ధనాన్ని తెచ్చి ఇచ్చి ఆయనకి ఆనందాన్ని కలిగించండి. మీ సంతాన పరంపరని విచ్ఛిన్నం చేయకండి. సత్యం నుంచి ఎప్పుడూ ప్రక్కకు తొలగకండి. ధర్మం నుంచి, మేలు చేసే పనుల నుంచి, సత్కర్మల నుంచి, నేర్చుకోవటం నుంచి, నేర్పించటం నుంచి, దేవతలకి పితృదేవతలకి చేయవలసిన కర్తవ్యాల నుంచి ఏమాత్రం ప్రక్కకు తప్పుకోకండి. మీ తల్లిని దైవంగా భావించండి. తండ్రిని దైవంగా స్తుతించండి. మీకు విద్య నేర్పిన గురువును కూడా దైవంగా అర్చించండి. అలాగే అతిథిని కూడా దేవుడిగా భావించి గౌరవించండి. నిందలు కలిగించిన పనుల్ని మీరు ఆచరించండి. మిగిలిన నిందనీయమైన చెడ్డ పనులన్నీ చేయకండి. మంచి గుణాలను పెంపొందించే పనులనే మీరు చెయ్యాలి గాని ఇతర పనులను చేయకూడదు. మనకన్నా గొప్పవారు, పవిత్రమైన వారు వచ్చినప్పుడు గౌరవంగా లేచి నిలబడి వారు కూర్చోవటానికి తగిన ఆసనం ఇవ్వాలి. తరువాత వారి శ్రమని దూరం చేసే పరిచర్యలు చేయాలి. ఏది ఇచ్చినా దానిని శ్రద్ధతో ఇవ్వాలి. అశ్రద్ధతో దేన్ని ఇవ్వకూడదు. ఎవరైనా తమ శక్తి మేరకే దానం చేయాలి. ఆ దానం కూడా వినయంగా, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అసలు చేయవలసిన కర్తవ్యం ఏమిటి? క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయాల గురించి మీకు సందేహం కలిగినప్పుడు మహాత్ములు, మహర్షులు చెప్పిన మార్గాన్ని అనుసరించాలి. నిరంతరం మంచి చింతన చేసేవారు, మనో ఏకాగ్రత కలిగిన వారు, సర్వస్వతంత్రులు, క్రూరగుణం లేనివారు, సన్మార్గులు అయిన బ్రహ్మవేత్తలు ఆయా విషయాలలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు కూడా అదే విధంగా వ్యవహరించండి. ఇదే మేము ఇచ్చే ఆదేశం. ఇదే మీకు చేసే ఉపదేశం. ఇదే దేవరహస్యం. దైవాజ్ఞ కూడా ఇదే. ఈ విధంగానే మీరు ఉపాసన చెయ్యాలి. ప్రథమాధ్యాయః ద్వాదశోనువాకః. మిత్రుడు మాకు సకల శుభాల్ని కలిగించుగాక. వరుణుడు, అర్యముడు, ఇంద్రుడు, బృహస్పతి మాకు శుభం కలిగించెదరుగాక. సర్వత్రా వ్యాపించిన విష్ణు భగవానుడు మాకు మంగళాలు ప్రసాదించుగాక. పరబ్రహ్మకి నమస్కారం. వాయుదేవా నీకు నమస్కారం. నీవే మాకు ప్రత్యక్ష దైవంగా ఉన్నావు. ప్రత్యక్ష దైవం అంటే నీవేనని నిన్ను స్తుతించాను. వృతం కూడా నీవేనని స్తుతించాను. ఇది సత్యమని చెబుతున్నాను. ఆ పరబ్రహ్మ నన్ను విద్యతో, నా గురువుని వక్తృత్వ సామర్థ్యంతో పరిపుష్టం చేసి రక్షించుగాక. మాకు శాంతి 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 కలుగుగాక. ఆనందవల్లి బ్రహ్మానందవల్లి. ద్వితీయాధ్యాయః ప్రథమానువాకః. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు ఎంతో గొప్ప స్థితిని పొందుతాడు. ఆ స్థితి ఎలాంటిదంటే సత్యస్వరూపుడు, చైతన్య స్వరూపుడు, ఆనందుడు, సమస్తానికి అతీతుడైన వాడు పరబ్రహ్మ అనగా భగవంతుడు అని ఎవరు తెలుసుకుంటాడో తన హృదయం అనే గుహలోనే ఆ పరబ్రహ్మ అనగా భగవంతుడు కొలువై ఉన్నాడన్న సత్యాన్ని ఎవడు గ్రహిస్తున్నాడో సర్వజ్ఞుడైన ఆ వ్యక్తి సాక్షాత్తు ఆ భగవంతుడిని చేరుకుంటాడు. అతడి సకల కోరికలు నెరవేరుతాయి. మానవులమైన మనలో ఆత్మగా ప్రకాశిస్తున్న ఆ పరమాత్మ అనగా భగవంతుడి నుంచి ఆకాశం ఆవిర్భవించింది. ఆ ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, ఆ నీటి నుంచి భూమి ఉద్భవించాయి. తిరిగి భూమిలో నుంచి చెట్లు, చేమలు, నీటి నుంచి ఆహారం ఉద్భవించింది. ఆ ఆహారం నుంచి మానవుడు ఆవిర్భవించాడు. ఆ మనిషికి ఇది తల, ఇది అతని కుడి భాగం, ఇది అతని ఎడమ భాగం, ఇది మధ్య భాగం, ఇది శరీరాన్ని భరించే క్రింది భాగం అని వివరాలు తెలిపే శ్లోకం ఉన్నది. ద్వితీయాధ్యాయః ద్వితీయానువాకః. ఆహారం నుంచి మానవులు ఆవిర్భవించారు. ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో, ఏ ఏ జీవులైతే ఉన్నాయో అవన్నీ ఆహారం నుంచే పుట్టాయి. సమస్త జీవజాలం ఆహారం వల్లే జీవించగలుగుతున్నాయి. అవి చివరికి ఆ ఆహారంలోనే కలిసిపోతున్నాయి. అందుకే ఆహారం అనేది అన్నిటికీ ఔషధం అని చెప్పబడుతోంది. ఎవరైతే ఆహారాన్ని సాక్షాత్తు పరబ్రహ్మగా ఉపాసిస్తారో వారు ఆహారాన్ని సమృద్ధిగా పొందుతారు. ఆహారం నుంచే ప్రాణులన్నీ ఉద్భవిస్తున్నాయి. అలా పుట్టిన ప్రాణులన్నీ ఆహారం వల్లనే వృద్ధి చెందుతున్నాయి. మొదట ఆహారాన్ని ప్రాణులు తింటున్నాయి. చివరికి ఆ ఆహారమే ప్రాణుల్ని భక్షిస్తుంది. కనుక ఆహారం అన్నం అని పిలువబడుతుంది. అలా ఆహారం వల్ల ఏర్పడే బాహ్య శరీరమే కాకుండా మరొక శరీరం కూడా ఉంది. అది మానవ శరీరం లోపలే ఉంది. అది ప్రాణశక్తులతో రూపొందించబడింది. లోపల ఉన్న సూక్ష్మ శరీరం వల్లనే బయట ఉన్న స్థూల శరీరం పరిపూర్ణం అవుతుంది. లోపల ఉన్న ఈ సూక్ష్మ శరీరం కూడా బయట ఉన్న శరీరం లాంటిదే. దానిలాగానే ఇది రూపాన్ని కలిగి ఉంటుంది. లోపల ఉన్న సూక్ష్మ శరీరానికి తల భాగం ప్రాణం, కుడి భాగం వ్యానం, ఎడమ భాగం ఆపానం. దీని శరీరం ఆకాశం, దీనికి దిగువ ఉన్న భాగం భూమి. దీని గురించి వర్ణించే శ్లోకం కూడా ఉంది. ద్వితీయోధ్యాయః తృతీయానువాకః. ప్రాణాన్ని అనుసరించి ఇంద్రియాలు సంచరిస్తున్నాయి. ఇది కేవలం మానవులలోనే కాదు, జంతువులలో కూడా అంతే. శరీరం లోపల ఉన్న ప్రాణమే ప్రాణులకు జీవనాధారంగా ఉంటుంది. అందుకే ప్రాణం అన్నిటికీ జీవనం అని చెప్పబడుతుంది. ఎవరైతే ప్రాణాన్ని దైవంగా భావించి ఉపాసిస్తారో అలాంటి వారు సంపూర్ణమైన ఆయుర్దాయంతో జీవిస్తారు. అందుకే ప్రాణం అన్నిటికీ ఆధారం అని చెప్పబడింది. ముందు చెప్పిన స్థూల శరీరానికి ఆధారంగా ఉన్నది ఈ ప్రాణ శరీరమే. ఈ ప్రాణంలో ఏర్పడ్డ శరీరం కాకుండా ఇంకో శరీరం కూడా ఉంది. అది స్థూల శరీరం లోపల ఉంది. ఇది మనసుతో రూపొందింది. ప్రాణ శరీరం
మనసుతో నింపబడింది. అది కూడా స్థూలదేహంలాగా ఆకారం కలిగి ఉంది. దీని తల యజుర్వేదం, కుడి భాగం ఋగ్వేదం, ఎడమ భాగం సామవేదం. దీని శరీరం దైవాజ్ఞ, దీని దిగువ భాగం అధర్వణ వేదం. దీని గురించి చెప్పే శ్లోకం ఉంది. ద్వితీయాధ్యాయ చతుర్ధాను వాక. ఎక్కడి నుంచి వాక్కు మరలిపోతుందో అనగా ఎవరిని గురించి వర్ణించటానికి మాటలు చాలటం లేదో ఆయనే పరబ్రహ్మ అనగా భగవంతుడు. ఈ పరబ్రహ్మని తన అనుభూతి ద్వారా గ్రహిస్తూ మనసులో బ్రహ్మానందాన్ని చవిచూసేవాడు ఎవరికీ దేనికి భయపడడు. ఇంతకు పూర్వం చెప్పిన ప్రాణదేహానికి ఈ మనస్సే ఆధారంగా విరాజిల్లుతుంది. ఈ మనసును ద్వారా ఏర్పడ్డ శరీరం కాకుండా మరొక శరీరం కూడా ఉంది. అది కూడా ఈ స్థూల శరీరం లోపలే ఉంది. అది బుద్ధితో రూపొందింది. మానసిక శరీరం ఈ బుద్ధి శరీరంతో నింపబడింది. ఇది బయట ఉన్న స్థూల శరీరం లాంటిదే. దానిలాగా దీనికి రూపం ఉంది. దాని తల శ్రద్ధ, కుడి భాగం వృతం, ఎడమ భాగం సత్యం. దీని శరీరం యాగం, దీనికి దిగువ భాగం ఆధారంగా ఉన్నది మహత్. దీనిని వివరించే శ్లోకం కూడా ఉంది. ద్వితీయోధ్యాయ పంచమానువాక. విజ్ఞానమే అనగా బుద్ధే మానవులతో యజ్ఞాలు చేయిస్తుంది. ఆ బుద్ధే అన్ని రకాల కర్మలు చేయటానికి ఆధారంగా ఉంది. అందుకే సకల దేవతలు బుద్ధిని ఆది బ్రహ్మంగా స్తుతిస్తున్నారు. ఎవరైతే ఎంత గొప్పదైన ఈ బుద్ధిని దైవంగా భావించి ఆ భావం నుంచి వైదొలగకుండా ఉంటే అలాంటి వారు శరీరంతో ఉండగానే సకల పాపాల నుంచి విముక్తిని పొందుతారు. వారి కోరికలన్నీ తీరుతాయి. ఇంతకు ముందు చెప్పిన మానసిక శరీరానికి ఆధారంగా ఈ బుద్ధి విరాజిల్లుతోంది. ఈ బుద్ధితో ఏర్పడే శరీరం కాకుండా మరొక శరీరం కూడా ఉంది. అది ఈ శరీరం లోపలే ఉంది. అది ఆనందంతో రూపొందించబడింది. బుద్ధి అనే శరీరమే ఆనందంతో నింపబడింది. ఈ శరీరం కూడా బాహ్య శరీరం లాగానే రూపం కలిగింది. దీని తల ప్రియం, కుడి భాగం మోదం, ఎడమ భాగం ప్రమోదం. దీని శరీరం ఆనందం. దీనికి దిగువ భాగంగా ఆధారంగా ఉన్నది ఆత్మ. దీని గురించి చెప్పే శ్లోకం ఉంది. ద్వితీయాధ్యాయ షష్ట్యోనువాక. ఆత్మ లేదు అని ఊరికే వాదించేవాడు చివరికి ఏదీ లేనివాడుగా అయిపోతాడు. ఆత్మ అనేది ఉంది అని గ్రహించిన వాడు అన్నీ ఉన్నవాడవుతాడు. ఇలా ఆత్మని తెలుసుకున్నవాడే పరమాత్మగా గౌరవించబడతాడు. అందువల్ల ఇంతకు ముందు చెప్పిన ఆనందమయ శరీరంలో ఆధారంగా ఉన్నది ఆత్మే. కనుక ఇప్పుడు ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 1. మరణించిన తరువాత అజ్ఞాని అయిన పామరుడు పరమాత్మని అనగా భగవంతుడిని పొందుతాడా, లేక ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న పండితుడు పొందుతాడా? పూర్వం భగవంతుడు నేను జన్మించి అనేక రూపాలు ధరిస్తాను అని సంకల్పించుకున్నాడు. తన సంకల్పం నెరవేరటం కోసం ఆయన తపస్సు చేశాడు. తపస్సు ద్వారా ఈ సమస్తాన్ని సృష్టించాడు. తను సృష్టించిన సృష్టి అంతా తానే వ్యాపించాడు. రూపం ఉన్నవి, రూపం లేనివి, దేశకాల విశిష్టంగా ఇది అని చెప్పబడనివి, ఆశ్రయం ఉన్నవి, ఆశ్రయం లేనివి, జ్ఞానం అజ్ఞానం, సత్యం అసత్యం, ఈ విధంగా అన్నీ తానే అయ్యాడు పరమాత్మ. అందుకే ఆయనే ఈ సమస్తానికి ఆధారం అని జ్ఞానుల చేత తెలుసుకొనబడుతున్నాడు. దాన్ని గురించి చెప్పే శ్లోకం ఉంది. ద్వితీయాధ్యాయ సప్తమానువాక. మొదట ఏదీ లేదు, ఆ తర్వాత సృష్టి ప్రారంభమైంది. ఆ సృష్టిలో మొదట పరమాత్మ తనని తానే సృష్టించుకున్నాడు. అందుకే ఆయన్ని స్వయం కర్తృకుడు అని పిలుస్తారు. ఏదైతే ఉన్నదో అది తనకు తానుగా ఆవిర్భవించింది. ఆ పరమాత్మ ఆనందమయుడు. ఆయన నుంచి ఆనందాన్ని పొందటం వల్లే మానవుడు కూడా ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాడు. హృదయం అనే ఆకాశంలో ఆనందం అనేది లేకపోతే ఎవరు జీవిస్తారు? పరమాత్మే అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు. పరమాత్మ ఎవరికీ కనిపించని వాడు. ఆయన శరీరం లేనివాడు, ఎలాంటి నిర్వచనాలకు అందడు. ఆధారం లేనివాడు, భయం అంటే తెలియనివాడు. అలాంటి పరమాత్మలో నెలకొన్న మానవుడు ఎలాంటి భయం లేని స్థితిని పొందుతాడు. ఆ పరమాత్మ నుంచి కొంచెం ప్రక్కకు వెళ్ళినా కూడా తిరిగి మానవుడికి భయం కలుగుతుంది. మంచి చింతన చేయని వాడికి పరమాత్మే భయకారకుడవుతాడు. ద్వితీయాధ్యాయ అష్టమానువాక. పరమాత్మ అంటే ఉన్న భయం వల్లే వాయువు వీస్తుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అగ్ని చక్కగా మండుతుంది, ఇంద్రుడు సక్రమంగా తన విధులు అనగా వర్షాలు కురిపించడం నిర్వర్తిస్తున్నాడు. చివరిదైన మృత్యువు కూడా పరమాత్మ అంటే ఉన్న భయంతోనే సంభవిస్తుంది. ఆనందం కొలత ఎంత ఉంటుందో విచారిద్దాం. మంచి యవనంలో ఉన్నవాడు, వేదాధ్యాయన సంపన్నుడు, శాసించే వ్యక్తిత్వం కలిగినవాడు, దృఢమైన సంకల్పుడు, బలశాలి అయిన ఒక యువకుడు ఉన్నాడని అనుకుందాం. అతడికి సకల సంపదలతో నిండిన ఈ భూమి లభిస్తే అతడికి కలిగే ఆనందం ఒక మానుష ఆనందం. అలాంటి ఒక 100 మానుష ఆనందాలు కలిస్తే అది మానుష గాంధర్వ ఆనందం అవుతుంది. ఎటువంటి కోరికలు లేని బ్రహ్మజ్ఞాని అలాంటి మానుష గాంధర్వ ఆనందాన్ని పొందుతాడు. 100 మానుష గాంధర్వ ఆనందాలు కలిస్తే ఒక దేవ గంధర్వ ఆనందం అవుతుంది. ఎలాంటి కోరికలు లేని బ్రహ్మజ్ఞాని ఈ ఆనందాన్ని అనుభవిస్తాడు. 100 దేవ గంధర్వ ఆనందాలు కలిసి ఒక దీర్ఘాయువు కలిగిన పితృదేవతల ఆనందానికి సమానం. ఎలాంటి కోరికలు లేని బ్రహ్మజ్ఞానికే ఈ ఆనందం కలుగుతుంది.
ఒక 100 పితృదేవతల ఆనందాలు కలిస్తే అది దేవలోకంలో దేవతలు అనుభవించే ఒక దేవ ఆనందానికి సమానం. ఎలాంటి కోరికలు లేని బ్రహ్మజ్ఞాని మాత్రమే ఆ దేవ ఆనందాన్ని పొందుతాడు. 100 దేవ ఆనందాలు కలిస్తే అది ఒక కర్మదేవ ఆనందంతో సమానం అవుతుంది. ఎలాంటి కోరికలు లేని బ్రహ్మజ్ఞాని ఆ ఆనందాన్ని అనుభవిస్తాడు. అనగా కర్మల వల్ల దేవతా స్థితిని పొందిన వారిని కర్మదేవతలు అంటారు. 100 కర్మదేవ ఆనందాలు ఒక ముఖ్యదేవ ఆనందంతో సమానమవుతాయి. కోరికలు లేని బ్రహ్మజ్ఞాని ఆ ఆనందాన్ని అనుభవిస్తాడు. 100 ముఖ్యదేవ ఆనందాలు ఒక ఇంద్రదేవ ఆనందంతో సమానం. ఎలాంటి కోరికలు లేని బ్రహ్మజ్ఞానికి ఈ ఆనందం లభిస్తుంది. అలాంటి 100 ఇంద్ర ఆనందాలు ఒక బృహస్పతి ఆనందంతో సమానం. కోరికలు లేని బ్రహ్మజ్ఞాని ఈ ఆనందాన్ని అనుభవిస్తాడు. 100 బృహస్పతి ఆనందాలు కలిస్తే ఒక ప్రజాపతి ఆనందానికి సమానం. ఎలాంటి కోరికలు లేని బ్రహ్మజ్ఞాని అలాంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. అలాంటి ఒక 100 ప్రజాపతి ఆనందాలు ఒక బ్రహ్మానందానికి సమానం. ఎలాంటి కోరికలు లేని బ్రహ్మజ్ఞాని ఆ బ్రహ్మానందాన్ని చవిచూస్తాడు. మానవుడిలో ఉన్నవాడు ఆ సూర్యుడిలో ఉన్నవాడు అనగా పరమాత్మ ఒక్కడే. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు ఈ లోకం నుంచి విడిపోతున్న అనగా శరీరం వదిలివేస్తున్నప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకి అతీతంగా పైకి వెళతాడు. దీని గురించి చెప్పే శ్లోకం ఉంది. ద్వితీయాధ్యాయ నవమోను వాకః. ఎవరిని చేరటం సాధ్యం కాక మనసు మాట తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాయో ఆయనే పరమాత్మ. ఆయన్ని తన అనుభూతితో గ్రహించినవాడు ఎవరికీ దేనికి భయపడడు. నేను అందరికీ మంచి ఎందుకు చేయలేదు, చెడు ఎందుకు చేశాను లాంటి భావాలను అతన్ని బాధ పెట్టవు. అతడు పాపపుణ్యాలని ఆత్మభావంతోనే చూడటంతో అవి అతన్ని అంత్యకాలంలో బాధించవు. ఈ విధంగా ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడో వాడు తనని తాను బలపరుచుకుంటాడు. ఇది ఈ ఉపనిషత్తు. భృగువల్లి తృతీయాధ్యాయ ప్రథమోను వాకః. వరుణ మహర్షి పుత్రుడు భృగువు. ఒకనాడు భృగువు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, ఓ భగవాన్, పరమాత్మ అంటే ఎవరు? నాకు ఈ విషయం గురించి వివరంగా చెప్పండి అని అర్థించాడు. వరుణ మహర్షి ఇలా చెప్పటం ప్రారంభించాడు. నాయన కుమార, ఆహారం, ప్రాణం, కన్ను, చెవి, మనసు, మాట ఇవే పరమాత్మ అంతే అని జవాబిచ్చాడు. తిరిగి తన ఉపదేశాన్ని కొనసాగిస్తూ, ఎవరి నుంచి ఈ సకల జీవకోటి పుడుతుందో అలా పుట్టిన జీవులన్నీ ఎవరి వాళ్ళు జీవిస్తున్నాయో తిరిగి ఆ జీవులన్నీ మరణించాక ఎవరిలో లయమైపోతున్నాయో ఆయనే పరమాత్మ కుమార. ఆ పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నించు అని అన్నాడు తండ్రి. ఉపదేశాన్ని విన్న తరువాత పరమాత్మని తెలుసుకోవటం కోసం భృగువు తపస్సు చేశాడు. తపస్సు పూర్తయిన తరువాత తృతీయాధ్యాయ ద్వితీయోను వాకః. తన తపస్సు ద్వారా భృగువు ఆహారమే పరమాత్మ, ఎందుకంటే ఆహారం నుంచే ఈ సకల జీవజాలం ఆవిర్భవిస్తోంది. అలా పుట్టిన జీవజాలం అంతా ఆహారం వల్లనే జీవిస్తున్నాయి. తిరిగి అవి మరణానంతరం ఆహారంలోనే లీనమైపోతున్నాయి అని తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్న తర్వాత తండ్రి వరుణ మహర్షి దగ్గరికి వెళ్ళి, ఓ దైవ సమానుడా, నాకు పరమాత్మ అంటే ఎవరు అన్న విషయం చెప్పండి అని అడిగాడు. అందుకు ఆయన, నాయన, తపస్సే పరమాత్మ. ఆ తపస్సును చేయటం ద్వారానే పరమాత్మని పొందవచ్చు అని సమాధానం ఇచ్చాడు. ఈ ఉపదేశం వినగానే తిరిగి భృగువు తపస్సు చేశాడు. ఆ తపస్సు పూర్తయిన తరువాత తృతీయాధ్యాయ తృతీయోను వాకః. భృగువు తన తపస్సు ద్వారా ప్రాణమే పరమాత్మ, ఎందుకంటే ప్రాణం నుంచే సకల జీవకోటి ఆవిర్భవిస్తోంది. ప్రాణం వలన ఆ జీవకోటి జీవిస్తుంది. మరణించిన తరువాత జీవకోటి మొత్తం తిరిగి ఆ ప్రాణంలోనే లయమైపోతుంది అని తెలుసుకున్నాడు. తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, పితామహ, పరమాత్మ అనేవాడు ఎవరు అని మరలా ప్రశ్నించాడు. అందుకు ఆయన, నాయన, తపస్సే పరమాత్మ. ఆ తపస్సు చేయటం వల్లే పరమాత్మను నీవు దర్శించగలుగుతావు అని సమాధానం చెప్పాడు. ఈ ఉపదేశాన్ని విని తిరిగి భృగువు తపస్సు చేశాడు. తృతీయాధ్యాయ చతుర్థోను వాకః. భృగువు తన తపస్సు ద్వారా మనసే పరమాత్మ, ఎందుకంటే మనసు నుంచే సకల జీవకోటి ఆవిర్భవిస్తోంది. అలా పుట్టిన జీవకోటి మొత్తం మనస్సు వల్లే జీవిస్తుంది. తిరిగి ఆ జీవకోటి అంతా మరణాంతరం ఆ మనస్సులోనే లయమైపోతుంది అని గ్రహించాడు. వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి, దైవ సమానుడైన ఓ తండ్రి, పరమాత్మ అంటే ఎవరు అని ప్రశ్నించాడు. అందుకు ఆయన, నాయన, పరమాత్మ అంటే తపస్సే. ఆ తపస్సు వల్లే పరమాత్మని దర్శించగలుగుతావు అని జవాబిచ్చాడు. ఈ ఉపదేశం విని తిరిగి తపస్సు కొనసాగించాడు భృగువు. కొన్నాళ్లకు తపస్సు పూర్తయ్యాక తృతీయాధ్యాయ పంచమోను వాకః. తాను చేసిన తపస్సు ద్వారా బుద్ధి అనగా విజ్ఞానమే పరమాత్మ. ఆ విజ్ఞానం వల్లనే సకల జీవులు ఆవిర్భవించాయి. అవన్నీ విజ్ఞానం వల్లనే జీవిస్తున్నాయి. మరణించిన తర్వాత ఆ జీవులన్నీ తిరిగి ఆ విజ్ఞానంలోనే కలిసిపోతున్నాయి అన్న విషయం తెలుసుకున్నాడు. భృగువు వెంటనే తన తండ్రి వరుణ మహర్షి దగ్గరికి వెళ్ళి, పరమాత్మ అంటే ఎవరు అన్న విషయాన్ని నాకు ఉపదేశించండి అని అడిగాడు. అందుకు ఆయన, నాయన కుమార, తపస్సే పరమాత్మ, అంటే తపస్సు ద్వారా ఆయన్ని తెలుసుకోగలుగుతావు అని చెప్పాడు. ఈ ఉపదేశం విన్న భృగువు తిరిగి తపస్సు కొనసాగించాడు. కొంతకాలానికి తన తపస్సు పూర్తయ్యాక తృతీయాధ్యాయ షష్ఠ్యోను వాకః.
భృగువు తాను చేసిన తపస్సు ద్వారా ఆనందమే పరమాత్మ, ఎందుకంటే ఆనందం వల్లే సకల జీవకోటి ఆవిర్భవిస్తుంది. ఆ జీవకోటి మొత్తం ఆనందం వల్లనే జీవిస్తుంది. తిరిగి ఆ జీవకోటి యావత్తు మరణానంతరం ఆనందంలోనే లయమైపోతుంది అని తెలుసుకున్నాడు. భృగువు తెలుసుకున్న ఈ విద్యనే వారుణీ విద్య అంటారు. ఇది గొప్పదైన హృదయం అనే ఆకాశంలో నెలకొని ఉంది. ఈ విషయాన్ని ఎవడు గ్రహిస్తాడో అతడు తన హృదయాకాశంలో దివ్యంగా ప్రకాశించే ఆత్మలో కొలువుంటాడు. అతడు సమృద్ధిగా ఆహారాన్ని పొంది దాన్ని భుజిస్తూ ఆనందంగా ఉంటాడు. మంచి సంతాన భాగ్యాన్ని, గో సంపత్తిని పొంది బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఎంతో కీర్తి పొందుతాడు. తృతీయాధ్యాయ సప్తమానువాకః. ఎవరు అన్నాన్ని నిందించకూడదు. దీన్ని వ్రతంగా ఆచరించాలి. ఎందుకంటే ప్రాణమే ఆహారం. ఆ ఆహారాన్ని స్వీకరించేది శరీరం. ఈ ఆహారంలోనే ప్రాణం కొలువై ఉంది. ప్రాణం శరీరంలో ఉంది కనుక ఆహారంలో కొలువై ఉందని గ్రహించాలి. ఈ విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో అతడు ఆహార సమృద్ధి కలిగి మంచి ఆహారాన్ని భుజించి ఆనందిస్తాడు. అతడికి మంచి సంతానం, గో సంపద లభిస్తాయి. బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతూ అతడు ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందుతాడు. తృతీయాధ్యాయ అష్టమానువాకః. ఎవడూ కూడా అన్నాన్ని ఉపేక్షించకూడదు. అదే మీ కర్తవ్యంగా భావించాలి. ఆహారాన్ని స్వీకరించేది అగ్ని. ఆ అగ్ని నీళ్ళలో నెలకొని ఉంది. నీటిలో అగ్ని కూడా నెలకొని ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరు తెలుసుకుంటాడో అతడు అన్న సమృద్ధి కలవాడుగా, అన్నాన్ని భుజించేవాడుగా ఉంటాడు. అతడికి మంచి సంతానం, గో సంపద లభిస్తాయి. అతడు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ గొప్ప కీర్తిని పొందుతాడు. తృతీయాధ్యాయ నవమానువాకః. అందరూ ఆహారాన్ని విస్తృతంగా ఉత్పత్తి చేయాలి. ఇది మీ అందరి కర్తవ్యం. ఎందుకంటే భూమే ఆహారం. ఆ ఆహారాన్ని భుజించేదే పైనున్న ఆకాశం. ఆకాశం భూమిలో నెలకొని ఉంది. అలాగే భూమి ఆకాశంలో నెలకొని ఉంది. కనుక ఆహారంలో నెలకొని ఉంది అని గ్రహించాలి. ఈ విషయాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఈ సత్యంలో ప్రతిష్ఠితమై ఉంటాడు. మంచి ఆహార సమృద్ధి కలిగి ఆహారాన్ని ఆనందంగా భుజించగలుగుతాడు. సంతానం, గోసంపద, బ్రహ్మ తేజస్సు, కీర్తి ప్రతిష్టలు అతడికి లభిస్తాయి. తృతీయాధ్యాయ దశమానువాకః. ఆహారాన్ని అర్థించటానికి వచ్చిన ఎవరిని ఆహారం పెట్టకుండా తిప్పి పంపకూడదు. ఇదే మీ కర్తవ్యం. అందరికీ ఆహారం పెట్టాలి కనుక మీరు విస్తృతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి. ఎవరు ఎప్పుడు వచ్చినా ఆహారం అనగా అన్నం సిద్ధంగా ఉంది అని చెప్పగలిగేంతగా ఆహారాన్ని సిద్ధంగా ఉంచాలి. ఎవరైతే ఆహారాన్ని చక్కగా తయారు చేస్తాడో వాడికి ఆహారం చక్కని పద్ధతిలో లభిస్తుంది. సాధారణంగా ఆహారాన్ని తయారు చేసేవాడికి సాధారణంగానే ఆహారం లభిస్తుంది. ఈ విధంగా ఆహారం ప్రాముఖ్యతని, ఆహారాన్ని దానం చేయటాన్ని తెలుసుకున్నవాడు మంచి ఫలితాన్ని పొందుతాడు. ఆ పరమాత్మ మాటల్లో అనగా వాక్కుల్లో క్షేమకరంగా, ప్రాణ అపానాలలో యోగక్షేమాలుగా, చేతుల్లో పనులుగా, కాళ్ళలో నడుకగా, గుదస్థానంలో విసర్జనగా పనిచేస్తున్నాడు. ఈ పరమాత్మ వర్షంలో తృప్తిగా, మెరుపులో శక్తిగా, జంతువులలో కీర్తిగా, నక్షత్రాలలో కాంతిగా, జననేంద్రియాలలో సంతానాన్ని ఉత్పత్తి చేసే గొప్ప ఆనందంగా, ఆకాశంలో సమస్తంగా కొలువై ఉన్నాడని చింతించాలి. ఆ పరమాత్మని ఈ సమస్తానికి భూతుడిగా గుర్తించాలి. ఆయన్ని దివ్యంగా స్తుతించాలి. ఆ విధంగా స్తుతించిన వాడే పరమాత్మని తనలో నెలకొని ఉండేలా చేయగలడు. అతన్ని మహిమాన్వితుడిగా స్తుతించేవాడు తాను కూడా మహిమల్ని పొందగలుగుతాడు. ఆయన్ని నమస్కారంతో ఉపాసించేవాడు అన్ని భోగాల్ని పొందుతాడు. చింతనతో స్తుతించేవాడు చింతనశీలుడవుతాడు. అలా పరమాత్మని కొలిచిన వాడికి కోరికలన్నీ తీరుతాయి. ఆయన్ని స్తుతించిన వాడు తాను కూడా పరబ్రహ్మ అవుతాడు. ఈ విధంగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న వాడిని ఎవరైనా ద్వేషిస్తే వారు అప్రియులు, దుష్టులు అలాంటి వారు నశిస్తారు. ఈ మనిషిలో ఉన్నది, ఆ సూర్యుడిలో ఉన్నది ఒకరే అనగా పరమాత్మ. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు తాను శరీరం విడిచిపెట్టే సమయంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకు అతీతంగా వెళతాడు. తర్వాత తాను కోరిన రూపాలని ధరించి కోరుకున్న లోకాలకి చేరుకుని కోరిన ఆహారాన్ని భుజిస్తూ ఆనందంగా సంచరిస్తూ ఉంటాడు. హాయిగా ఆడుతూ పాడుతూ గడుపుతాడు. ఆహా ఆహా, నేనే ఆహారాన్ని, నేనే ఆహారాన్ని, నేనే ఆహారాన్ని స్వీకరించేవాడిని, నేనే ఆహారాన్ని స్వీకరించేవాడిని, నేనే ఆహారాన్ని స్వీకరించేవాడిని, నేనే ఈ శ్లోకకృత్తుడిని, నేనే ఈ శ్లోకకృత్తుడిని, నేనే ఈ శ్లోకకృత్తుడిని. ఈ సృష్టికి మొదట ఆవిర్భవించింది నేనే. అందరి దేవతల కన్నా ముందే నేను అమరత్వ అనగా నాశనం లేని స్థితిలో ఉన్నాను. ఎవరు నాకు ఆహారం సమర్పిస్తారో వారిని నేను రక్షిస్తాను. ఎవరు నాకు ఆహారం ఇవ్వకుండా తింటారో వారిని నేను భక్షిస్తాను. అన్ని లోకాలని నేను జయిస్తాను. ఈ విశ్వమంతా సూర్యజ్యోతిలో నేను ప్రకాశిస్తాను. ఈ విధంగా నన్ను తెలుసుకున్నవాడు సకల శుభఫలాలు పొందుతాడు. కృష్ణ యజుర్వేద అంతర్గతాలలో రెండవది అయిన తైత్తరీయోపనిషత్తు శిక్షావల్లి సమాప్తం.
స్వస్తి. జై శ్రీరామ్.